హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన వీడియో అయితే ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్ళడం అనమాట. మనకి దగ్గరలో ఉంది ఆల్రెడీ. సో ఇంతకు ముందు అయితే ఒకదానికి వెళ్ళాము, ఇప్పుడు ఇంకో దానికి వెళ్తున్నాం. ఇదైతే చాలా పెద్దది అని చెప్పాలి. ఇంకా వెళ్ళాలంటే బ్యాగ్ ఇవన్నీ తీసుకోవాలి. నేనైతే షూ వేసుకొని రెడీగా ఉంచాను. ఇంకా ఎక్కడైతే ఎక్కువసేపు చేసే పని లేదు, తొందరగా అయితే వెళ్దాము. అండ్ ఇంకా అక్కడ కార్డుతో ఇవన్నీ పే చేయాలి, వాటన్నిటిని తీసుకోవడం మర్చిపోవద్దు. సో నార్మల్గా నా బ్యాగే తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం బ్యాగ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, లేకుంటే మాత్రం మనకి కవర్ కి 30 పెన్స్ వేస్తారనమాట. సో ప్రతిసారి మనం కవర్ తీసుకొచ్చిన ప్లాస్టిక్ ది ఇక్కడ యూజ్ చేసుకునే పని ఉండదు. సో అందుకే మనకు అది అవసరం లేదు, బ్యాగ్ వేసుకొని వెళ్ళడమే. 5 నిమిషాలు వాక్. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను నేను అక్కడికి. ఇంకా ఇదే మనం ఉండే అపార్ట్మెంట్ కి మెయిన్ డోర్ అనమాట. సో ఇక్కడ నుంచి డోర్ తెరిసాక మనకి లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళొచ్చు. సో రైట్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ మూవీ థియేటర్ కి వెళ్ళే సైడ్ అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి 10 నిమిషాలే అనమాట మూవీ థియేటర్ కి బస్సులో అయితే. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే కూడా 8 నిమిషాలు వస్తుంది కరెక్ట్ గా ఇండియన్ సూపర్ మార్కెట్ అయితే. దీని పేరు అయితే మాత్రం స్పైస్ ఆఫ్ ఏషియా అని చెప్పాలి. అది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా జంక్షన్ మీకు ఐడియానే ఉండే ఉంటది. నేను ప్రతిసారి కూడా గార్గి పార్క్ రోడ్ బస్ స్టాప్ అని చూపిస్తా ఉంటాను మీకు. ఆ బస్ స్టాప్ నుంచి సేమ్ అదే రూట్ లో నడుచుకుంటా వెళ్ళాలి కొంచెం ముందుకి, అప్పుడు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, ఇగో ఇదే అనమాట. సో ఇక్కడ ఇది పార్క్ అన్నట్టు కొంచెం నార్మల్ గా వాక్ అవన్నీ అయితే చేయొచ్చు గార్గి పార్క్ రోడ్ లో. కాకుంటే మనం అయితే బయటికి ఎక్కువ రామన్నమాట. కాకుంటే వచ్చి నడిస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం ఇంట్లోనే ఉండి ఉండి అయితే స్ట్రెస్ గా ఉండి ఉంటది. సో బయటకు వచ్చి ఇలాంటి పార్కులు మీకు ఇంటి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి అందులో కొంచెం సేపు కూర్చొని స్పెండ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ చూస్తే మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా నేను రైట్ సైడ్ లో తిరిగిపోయాను టర్నింగ్ అయితే. ఇప్పుడు దగ్గరలో కరెక్ట్ గార్గి పార్క్ రోడ్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న ఈ పర్పుల్ కలర్ లో కనిపిస్తున్నది కేక్ బాక్స్ అన్నమాట షాపు. ఇంతకు ముందు నేను ఒక షార్ట్ అయితే పెట్టింది దీని మీద. ఇక్కడ కస్టమైజ్డ్ కేక్ పీసెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి, ఎగ్లెస్ అవి ఇవని. సో అదనమాట. అక్కడ ఎగ్జాక్ట్ గా మీరు చూస్తే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, అంటే లాస్ట్ దానిలాగా. ఇప్పుడు నాకు స్ట్రైట్ గా ఉన్నది అక్కడికే మనం వెళ్ళేది. ఇంకా ఈ రోజు అయితే మాత్రం మనం అందులో తీసుకోబోయే ఏంది అంటే బిర్యానీకి కావాల్సినవి అనమాట. సో యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే బిర్యానీ ట్రై చేశాను ఇంట్లో అయితే. అప్పుడైతే కొంచెం బాగానే వచ్చిందని చెప్పాలి. కానీ ఆ టైంలో అయితే మాత్రం ఈ స్పైసెస్ అయితే కొనుక్కోవడానికి అన్ని షాప్స్ తిరిగాము ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో. అప్పుడు ఇక్కడ కూడా దొరకలేదు స్పైస్ ఆఫ్ ఏషియాలో. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే అన్ని కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఉంటాయి. అంటే ఒక పువ్వు, ఇంకా బే లీవ్స్ ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఉన్నాయి. అవి ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనమాట అన్ని కలిపితే ఒకేసారి. సో మన దగ్గర ఉన్నట్టు ఒకే దాంట్లో అయితే రావట్లేదు ఇక్కడ. ఇంకా అర్థం కాక అటు ఇటు అన్ని ఇండియన్ సూపర్ మార్కెట్ లో తిరిగితే మాత్రం ఫైనల్ గా ఒక దాంట్లో అయితే దొరికినాయి అనమాట. సో అట్లా కొన్ని కలెక్ట్ చేసి ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఇంకా ఇక్కడ తీసుకోవడానికి కొన్ని వస్తున్నాం ఇప్పుడు. ఇంకో ఇదే అనమాట స్పైస్ ఆఫ్ ఏషియా అంటే. చూడడానికి ఫ్రంట్ లో వెళ్ళేటప్పుడు చిన్నగా కనిపిస్తుంది, కానీ లోనకి వెళ్ళాకైతే చాలా చాలా ఉంటాయి. అసలు మనం మొత్తం కూడా రికార్డ్ చేయలేము, అంత పెద్దగా ఉంటది. వెళ్ళంగలోనే ఫస్ట్ తీసుకునేది ఏంటంటే మనం బాస్కెట్ అనమాట. ఒక చేతితో రికార్డ్ చేస్తుండగా ఇంకో చేతితో ఇలా పట్టుకుని అయితే ట్రై చేస్తున్నా అవన్నీ వేయడానికి అయితే. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ అయితే చేతిలో చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక స్పీకర్ అయితే తీసుకున్నాను అనమాట, చిన్నది కొన్నాను రీసెంట్ గా. సో ఆ స్పీకర్ ని పెట్టుకొని వెళ్ళినప్పుడు స్పీకర్ ది ఇంకొకటి మనము అక్కడ పెట్టాలన్నమాట ఫోన్ కి. సో అది పెట్టినప్పుడు అది వేళ్ళకి అడ్డొస్తుంది వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఇంకా చూస్తే ఇక్కడ నేనైతే కొత్తిమీర వేసేసిన ఒక కట్ట. ఇది చాలా ఫ్రెష్ గా ఉంది, అలాగే పెద్దగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి అన్ని దొరుకుతాయి. మెంతి కూర కూడా దొరుకుతుంది ఈవెన్. ఇంకా చెప్పాలంటే కొత్తిమీర, మెంతి కూర, పుదీనా, ఇంకా బెండకాయ, ఇవి దొండకాయలు, వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు అన్ని దొరుకుతున్నాయి చూడండి. కానీ కాస్ట్ మాత్రం ఒక్కొక్కటి చూడండి 5.99 పౌండ్స్ కేజీ అనమాట. కేజీ 600, 650, 700 లోపు ఒక్కొక్కటి ఒక్కో రేట్ అనమాట. సో అట్లా ఉన్నాయి రేట్లు చూస్తా ఉంటే అసలు మామూలుగా లేవు. ఇంకా చూస్తే మాత్రం ఇవన్నీ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి పైన అయితే. ఇప్పుడు ఇవన్నీ అయితే ఇయ్యట్లేదు అనమాట. విషయం ఏంటంటే ఇప్పుడు కేజీ 600 ఉన్నాయి అంటే ఒక పావు కేజీ అంటే 250 గ్రాములు అయితే 2 పౌండ్స్ కి ఇలా అయితే వస్తాయి. కానీ ఇవి ఒక్కదాంతో ఆగం. మన ఇండియన్ సూపర్ మార్కెట్ కి వచ్చినామంటే మన చిన్నగా కావాలనిపిస్తా ఉంటది. ఇక్కడ చూస్తే ఇవన్నీ స్వీట్స్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే దోశ బ్యాటర్ అది. సో ఈ స్వీట్స్ అన్ని కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ లోనే పెట్టుంటాయి. ఇంకా దోశ బ్యాటర్ అయితే మాత్రం ఇది ఆల్రెడీ చేసే ఉంటది. అంటే మీకు తెలిసిందే, తీసుకొచ్చేసి ఇడ్లీ అను దోశ రెండు చేసుకోవచ్చు దాంతో. కాకుంటే మాత్రం దోశకైతే కొంచెం వాటర్ కలిపి దాన్ని వేసుకోవడమే, అంతే అనమాట. ఇంకా ఆడ చూస్తే మాత్రం యోగట్ ఉన్నాయి మొత్తం కూడా. సో యోగట్ అంటే
మన పెరుగులాగా ఇక్కడ తింటా ఉంటాం. యూకే మొత్తంలో కూడా మనం అయితే యోగర్టే తింటాం. మనకైతే మన పెరుగు అనేది దొరకదు, కర్డ్ అనేది. సో ఇంకా ఇదే అనమాట. ఇక్కడైతే కాస్ట్ అయితే అలా ఎక్కువే ఉంటాయి మన బయట దొరికే సూపర్ మార్కెట్ కంటే యోగర్ట్ కూడా. సో ఫైనల్ గా ఒకటి వేసుకుందామా లేదా అని చూస్తున్నా, ఎందుకంటే పెరుగు కావాలి కదా, బిర్యానీ చేసేటప్పుడు కొంచెం వేయాలి. సో మన దగ్గర అయితే లేదు, కానీ వేద్దామా వద్దా అని అయితే వెయిట్ చేస్తున్నా. వీడియోలో అన్ని చూపిస్తూ మీకు పన్నీర్ ఉంది ఇక్కడ, ఇంకా చూస్తే బటర్ అనమాట. సో వీటన్నిటి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. అండ్ మన లాస్ట్ లో తీసుకున్నాకైతే బిల్లు చూపిస్తాను ఎంత అయింది అనేది. చూద్దు ఉండండి ఎన్ని ఐటమ్స్ కి ఎన్ని డబ్బులు అవుతాయో నార్మల్ కంపేర్ చేసి కూడా చెప్తాను. సో అదనమాట. ఇక ఇలా చూస్తే ఇప్పుడు బ్లూ కలర్ ది ఒకటి ఉంది, ఆ పక్కన వైట్ కలర్ ది ఒకటి ఉంది. అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. ఇక్కడ అన్ని కూడా ఇలానే ఉంటాయి, ఒక్క ఐటమే డిఫరెంట్ బ్రాండ్స్ లో ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా ఒక దాంట్లో పెరిగిద్ది, ఒక దాంట్లో తగ్గిద్ది అనమాట. ఇక్కడ చూస్తే ఏదో మొత్తం ఇది ఉంది, నాకు అర్థం కావట్లేదు అదేందో. ఒక కుండ లాంటి దాంట్లో పెట్టుంది, నాకు తెలియదు పర్టికులర్ గా. ఇదైతే నాకు తెలుసు ఫెటా చీజ్ అనమాట. సో ఇది షీప్ మిల్క్ తో చేస్తారు ఈ ఫెటా చీజ్ అనేది. అండ్ నేనైతే మాత్రం దాంట్లో యూస్ చేస్తాను, ఏంటంటే పాస్తాలో. అండ్ ఇంకా ఇదైతే అదే బ్యాటర్ వేస్తాను అనమాట, దోశ బ్యాటర్. నాకైతే ఒకటి కావాలి, ఇది బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇంతకు ముందు దీన్ని యూజ్ చేసిన. దీని కాస్ట్ అయితే 3.99 పౌండ్స్ అలా అయితే ఉంది. ఈ దోశ బ్యాటర్ అయితే ఓకే అని చెప్పొచ్చు, మరీ పర్టికులర్ గా సూపర్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే మనకు కొన్ని డేసే వస్తుంది, అసలు చాలా చాలా తక్కువ పిండి వస్తుంది దీంట్లో అయితే. ఇంకా దీని కాస్ట్ అంటారా, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, లాస్ట్ లో బిల్లు కనపడిద్ది ఎలాగూ కూడా మీకు. సో దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ముందుకెళ్ళిపోదాం. ఈ షాపుని చూపించాలంటే ఒక రోజు మొత్తం పట్టిద్ది, కానీ నేనైతే అక్కడక్కడ కవర్ చేశాను మనం తీసుకున్న వాటిని, లేదా కొన్ని తీసుకున్న వాటిని కూడా. సో ఇక్కడ చూస్తే మొత్తం సాసేజెస్ అనమాట, ఇంకా కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి. ఇంకా టమాటోస్ చూస్తే కేజీ 350 రూపాయలు అన్నట్టు, మన ఇండియన్ కరెన్సీలో 350 360 అన్నట్టు. సో కేజీ అది కూడా. ఇది బనానాస్ ఉంటాయి, ఇంకా ఇవి చూడండి ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి. ఈ ఉల్లిగడ్డలు ఎలా యూజ్ చేస్తారో నాకైతే తెలియదు, ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి మరి. ఇంకొక నిమ్మకాయ కాస్ట్ అయితే 35 పెన్స్ ఉందన్నమాట, అంటే 50-60 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. సో మనం ఇవి అయితే ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇంక ఇక్కడ చూస్తే మాత్రం రోటీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 2.99 పౌండ్స్ ఉందన్నమాట, స్పెషల్ ప్రైస్ అంట ఇది, లేకుంటే నార్మల్ గా 3.50 అలా ఉంటది అనుకుంటా. సో చూస్తే అందులో 2 వస్తాయి, 3 వస్తాయి, 5 వస్తాయి. సో వీటన్నిటిని బట్టి తీసుకోవాలి, మనకి ఏది ఓకే అయితే అదని. ఇంకటి చూస్తే లెఫ్ట్ సైడ్ లో మొత్తం పరోటాలు అనమాట. సో ఈ పరోటాలు మొత్తం కూడా డిఫరెంట్ బ్రాండ్స్, ఇవే ఎక్కువ ఉన్నాయి నేను చూసిన వాటన్నిటిలో కూడా. ఈ లెఫ్ట్ సైడ్ లో ఇంకా పరోటాలు, సమోసాలు, పానీపూరీలు మొత్తం ఇగో ఏడ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం దీని పేరు పరోటా కాదు, పరాతా. సో ఈ పరాతా అయితే చాలా ఉన్నాయి అన్నమాట, మనకి వీటిల్లో పేర్లు తెలియవు. తెలిసిన వాళ్ళు అయితే చూసుకోండి, ఎందుకంటే వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఏం దొరుకుతాయని పర్టికులర్ గా అర్థం కావాలి కదా. సో అందుకే మొత్తం చూసుకోండి. ఇక్కడ 2.99 స్పెషల్ అంట ఇవన్నీ కూడా. దాంట్లో 10, 20, 15 ఇలా అయితే ఉంటాయి. ఇగో ఇదేదో ఉంది ఇక్కడ, ముట్టేర్ కచోరీ. సో కచోరీ అంట ఇది, అదే ఇందాక చెప్పాక పానీపూరి అని. సో ఈ నార్త్ వాళ్ళు ఇలా పిలుస్తారు అనుకుంటా. ఇంకా ఇదైతే సమోసాలు, 20 వెజిటేబుల్ సమోసాలు, అలాగే మీట్ సమోసాలు, చికెన్ సమోసాలు కూడా ఉన్నాయి అటు సైడ్ కి. ఇంకా అవి నేను ఎటు చూపించలేదు. ఈ మొత్తం కూడా ఫ్రోజన్ అనమాట. ఇందులో తీసుకుపోయి ఆయిల్లో వేసుకోవడం. ఇంకా మనము ఇదేందో బ్రెడ్ పకోడా అంట, ఇది కూడా దొరుకుతుంది. సో తీసుకుపోయి ఆయిల్ వేసుకొని వేయించుకొని తినడమే. ఇక్కడ ఉన్నవి అయితే నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ఒకవేళ ఏమన్నా తీసుకున్నా అంటే అది స్టార్టింగ్ లో ఫస్ట్ మంత్ లో అయి ఉంటది. సో వచ్చేసి కొత్తలో తీసుకొని ఉంటాము అట్లా తెలియకోకుండా. ఇంక ఇప్పుడైతే అవి తీసుకోవట్లేదు, పెద్దగా అయితే అవసరం రాలేదు. ఇంకేడు చూస్తే మాత్రం షాక్ అయింది ఏంటంటే, ఇంతకు ముందే ఇది ఫస్ట్ టైం కాదు చూడడం, ఇక్కడైతే ఇడ్లీలు ఉంటాయి అన్నమాట. అవి చూస్తే ఇడ్లీలు అక్కడ ప్యాకెట్ లో పెట్టున్నాయి, ఆ వైట్ గా కనిపిస్తున్నాయా మీకు, అదే ఇడ్లీలు. ఇంకా పైన చూస్తే ఇవన్నీ సెలెక్స్ అవి ఇవి ఉన్నాయి మొత్తం కూడా నగ్గెట్స్. ఆ పక్కనే చూస్తే మాత్రం వడ కూడా ఉంది ఇడ్లీ పక్కన. అసలు నార్మల్ గా మన ఇంట్లో ఇడ్లీ గానీ వడ గానీ చేస్తే ఒక 10 నిమిషాలు పక్కా పెట్టి తీసుకుంటే మాత్రం చల్లగుంటేనే తినబుద్ధి కాదు. ఇవైతే అసలు ఎలా తినాలి, అసలు టేస్ట్ ఉంటాయి కొంచెమైనా ఫ్రోజన్ ఫుడ్. సో అదనమాట, ఎవరికైతే అంటే ఎమర్జెన్సీలో ఎట్లయితే కావాలో అట్లా యూజ్ చేస్తారో నాకైతే తెలియదు వీటినైతే. ఇంకా పనసకాయ ముక్కలు అవి ఇవి అయితే పైన ఉన్నాయి ప్యాకెట్స్ లల్లా. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు చిక్కుడుకాయలు, అలాగే కాకరకాయలు, ఇవన్నీ కూడా కట్ చేసిన ముక్కలు ఫ్రోజన్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఫ్రెష్ ఉన్నాయి, ఇక్కడ ఫ్రోజన్ అనమాట. సో ఇలా ఉంటే గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా పీస్, ఇంకా చెప్పాలంటే స్పినాచ్, స్వీట్ కార్న్, ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిల్లో కొన్ని మాత్రమే మనకు తెలుసు
తెలుసు అనమాట. అంటే నాకు మిగతా అయితే అసలు పేర్లే తెలియదు. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే. సో వీటిల్లో కూడా నేను చెప్పలేకపోతున్నా. కొన్ని కొన్ని మాత్రమే చెప్తున్నా నాకు తెలిసినవి. సో మీరు కరెక్ట్ గా చూసుకుంటే అర్థమవుతా ఉంటది అనమాట ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి మీరు ఏదైనా కాస్ట్ చూడాలంటే వీడియోని ఆఫ్ చేసి చూసుకోవచ్చు అక్కడ ఎగ్జాక్ట్ గా అది ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మాత్రం ఈ రైట్ సైడ్ లో కనపడుతున్నాయి కదా, ఇవి పచ్చళ్ళు అనుకున్నాను ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే. అవి పచ్చళ్ళు కాదనమాట. అవి ఏందో నాకు ఇప్పటికీ అయితే తెలియదు. అంతగా అయితే అక్కడ తీసుకోం కాబట్టి వాటిని పట్టించుకోవట్లేదు. ఇంక ఇదైతే మాత్రం ఐస్ క్రీమ్స్. సో ఇలా అయితే ఉంటాయి, మన కుల్ఫీ అన్ని దొరుకుతాయి మన ఇండియాలో ఉండే అన్ని కూడా. నాకు తెలిసిన నేను 2 పేర్లు 3 పేర్లు అయితే చెప్పలేస్తాను ఇక్కడ చూసిన వాటిని అయితే. మిగతా అన్నీ అయితే అసలు అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ సెలెక్ట్స్ నగెట్స్ లాంటివి అయితే ఉన్నాయి. ఇంకా మోమోస్ అనమాట నాకు తెలిసిన ప్రకారం అయితే ఇవి. అగో చికెన్ అంట, మరి దానికి ఏదో పేరు ఉంది కొత్తగా అయితే. ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా సమోసా, ఇందాక మీరు చూసింది అయితే వెజ్ సమోసా అనమాట. ఇక్కడైతే మాత్రం మీట్ సమోసా అని ఉంది, చికెన్ సమోసా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే దాని కాస్ట్ చూసారా 12.99 ఉంది. సో అంటే ఏంటంటే 13 పౌండ్లు అంటే 50 సమోసాలు వస్తాయి అనమాట. అది కూడా చికెన్వి మీట్వి. సో చికెన్ది అయితే 10.99, మీట్ అయితే 12.99. సో 20 సమోసాస్ కూడా ఉన్నాయి దీంట్లో. మనం ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చేటప్పుడు ముందే ఏం తీసుకోవాలని ప్లాన్ వేసుకొని రావాలి, లేకుంటే అస్సలు అర్థం కాదు ఏం తీసుకోవాలా అనేది. సో మనమైతే ఆల్రెడీ మనకు తెలిసి ఏం తీసుకోవాలని, కాకుంటే మీకు చూపించడానికి అయితే అన్ని చూపిస్తున్నాను. మనం తీసుకునే అయితే ఎక్కువ ఐటమ్స్ ఉండవు, అందుకే ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నా. ఇంక ఇటు సైడ్ వస్తే మాత్రం ఇవన్నీ ప్రాన్స్ అనమాట. ఇక్కడైతే మాత్రం జంబో ప్రాన్స్ ఉంటాయి, కింగ్ సైజ్ ప్రాన్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ గా ప్రాన్స్ ఉంటాయి అనమాట. సో చూడండి మొత్తం కూడా ఇవన్నీ ఫ్రోజన్. ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం ఇదంతా ఫిష్ అనమాట. ఆల్రెడీ కట్ చేసి అమ్ముతారు పీసెస్ ని. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి కూర చేసుకోవడం లేదంటే ఫ్రై చేసుకోవడం అనమాట. ఆ కాస్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఒకసారి ఆపుకొని చూసుకోండి కావాలంటే. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను అయితే ఫిష్ ఒకసారి ట్రై చేసిన. యాక్చువల్లీ ఫిష్ కర్రీ అయితే నాకు చేయడం రాదు, కానీ ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. కానీ నార్మల్ గా ఈ ఫిష్ అయితే మాత్రం నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఒక ఫిష్ తీసుకొని అయితే చేసిన అనమాట. ఇక్కడ చూస్తే మాత్రం ఎండు చేపలు మన దగ్గర దొరుకుతాయి కదా, సో వాటిని కూడా అమ్ముతున్నారు అనమాట. అంటే అసలు ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. నార్మల్ గా కొన్ని కొన్ని కాకుండా చూడండి అసలు అన్ని టైప్స్ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా వరకు అయితే ఈ స్టోర్లు అయితే మన తెలుగు వాళ్ళవి అయ్యి ఉండవు, ఇవి మలయాళం వాళ్ళవి అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈడ చూస్తే కొన్ని చేపలు కూడా ఉంటాయి డైరెక్ట్ గా అయితే. అండ్ ఇంకొకటి రెడ్ గా ఉంటాయి, ఇంకొన్నిగో చెప్పాను కదా చేపలు అని చెప్పేసి, అవి ఇవే అనమాట. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసిన అక్కడ మీట్ అయితే మనం చూడలేము, అలా ఉంటాయి మొత్తం కూడా ఒక లెగ్ పెద్ద పెద్దగా అవన్నీ. సో అక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఏరియల్ అయితే నేను తీసుకుందాం అనుకున్నా ఇవి, కాకోకుంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టున్నాయి కదా ఇక్కడ కొత్తిమీర ఇవన్నీ పెట్టున్నాయి. సో వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకుందాంలే అని అనుకున్నా బ్యాగ్ లో. ఇంకా అదనమాట. ఇక్కడ ఆయిల్ చూసినట్టయితే 1.99 పెన్స్ ఉందన్నమాట. అదే 1 pound 99 pence. అంటే అది 1 లీటర్ ఆయిల్ బాటిల్ సన్ఫ్లవర్. ఇక్కడే తీసుకున్నా అనుకుంటా, మన ఇంట్లో ఉందైతే అదే. ఇంకా చూస్తే మాత్రం ఇప్పుడు మనం చికెన్ తీసుకోబోతున్నాం బిర్యానీకి. సో ఇదే ఇగో ఇక్కడ ఇలా అమ్ముతారు అనమాట. వీళ్ళైతే మనకి చికెన్ ని కొట్టిస్తారు, మన దగ్గర షాప్ లో ఎలా కొట్టిస్తారో అలా. సో ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటది అనమాట, కొంతమంది అడుగుతా కూడా ఉంటారు ఏందంటే ఇప్పుడు ఈ చికెన్ ఇది ఫ్రెష్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి అక్కడ దొరుకుతా ఉంటది కదా హల్దీల్లో వాటిల్లో పెట్టుంటది, సో ఫ్రెష్ కాదా అని. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఫ్రెష్ అని చెప్పలేము, అది కూడా అసలు ఫ్రెష్ అని చెప్పలేము. కాకుంటే దానికంటే ఇది కొంచెం 1% బెటర్ ఏమో అని అనుకుంటా ఉంటాం, వీళ్ళు కొట్టిస్తారు కాబట్టి అంతే. ఇంకా ఇక తీసుకోవడమే. నాకు కూడా పర్టికులర్ గా తెలియదు, కాకోకుంటే నేను కూడా ఇలా కొట్టించినప్పుడే తీసుకుంటా. లేకంటే మాత్రం కొన్నిసార్లు ఫస్ట్ లో అయితే మాత్రం ఆ అల్డీలోనో సూపర్ మార్కెట్ లోనో ఫ్రోజన్ తెచ్చుకునేవాడిని అనమాట. ఇంకా ఇప్పుడైతే 1 kg చికెన్ తీసుకుంటున్నాం, అది కూడా బ్రెస్ట్ పార్ట్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటదంటే చికెన్ తీసుకోవడం థైస్ కి బ్రెస్ట్ కి వీటన్నిటికీ సెపరేట్ కాస్ట్ ఉంటది. సో అది తప్ప ఇంకొకటి వేయరు. ఒకవేళ మనకి సెపరేట్ గా కోడి కావాలనంటే అక్కడ ఆల్రెడీ చేసే ఉంటది అనమాట ఫ్రెష్ గా అన్ని కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అవే, వాటిని అయితే డైరెక్ట్ కొట్టిస్తారు. ఇంకా అవైతే కేజీన్నర అలా ఉంటాయి అనమాట. సో వాటిని బట్టి ఇక్కడ ఏం మనీ తీసుకోరు, మనకి బిల్లు మొత్తం కూడా ఫ్రంట్ లోనే వేస్తారు అనమాట. వీళ్ళు జస్ట్ వాటిని కొట్టేసి మనకి దాని మీద ఒక స్టిక్కర్ అంటించి ఇస్తారు. ఇంకా మనం అయితే వెయిట్ చేస్తున్నాం. పెద్దగా అయితే జనాలు లేరు, నార్మల్ గా అయితే పొద్దున్నే అయితే చాలా మంది జనాలు ఉంటారు, లైన్ లో కట్టాల్సి వస్తా ఉంటది. 1 kg అంటే మన ఒక్కరికైతే ఎక్కువనే చెప్పాలి. కాకోకుంటే బిర్యానీ చూసినాకైతే ఒక ఫ్రై చేసుకుందాం చికెన్ కర్రీ. ఇంకా మీరు అక్కడ పైన చూసినట్టయితే స్క్రీన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్క్రీన్స్ లో అయితే డిస్ప్లే చేస్తారు ఒక్కొక్క దాని కాస్ట్ ఎలా ఉంటది అని చెప్పేసి. సో మనం వాటిని చూసుకొని
చూసుకొని మనకి సెట్ అయింది అడిగితే వాళ్ళే కొట్టిచ్చేస్తారనమాట. ఇంకా ఈ స్టోర్‌లో అయితే మొత్తం స్పైసెస్ దొరుకుతాయి. ఒక్కొక్క ప్యాకెట్లు అయితే అవన్నీ కొంచెం వెనక సైడ్ ఉన్నాయి. ఇదొక్కటి తీసుకోంగానే చూపిస్తాను. అండ్ రైస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో ఇంకా అతనైతే వెయిట్ చూస్తున్నాడు. ఆ వెయిట్ ని బట్టి మనకి ఒక కవర్ లో వేసిచ్చి దానికి స్టిక్కర్ అయితే అంటిచ్చిస్తాడు. అంటే ఎన్ని పౌండ్స్ అని చెప్పేసి. ఇంకా మనమైతే అది తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి. బాస్కెట్ లో వేసుకొని వచ్చాను. ఇక్కడ కారం చూసినట్టయితే చూడండి ఇలా ప్యాకెట్స్ లో ఉంటాయి మొత్తం కూడా. సో 4.99 పౌండ్స్ ఉంది. అంటే 5 పౌండ్స్ అనమాట. అంటే 550 600 ఒక జస్ట్ కేజీ ప్యాకెట్ కారము. ఇంకా ఇది పసుపు అనమాట. హీరా అనే బ్రాండ్ అయితే మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో ఇక్కడ ఉంటాయి. ఆ కృష్ణ ఫుడ్స్ లో గానీ ఇక్కడ గానీ. ఇంకా ఇవే ఇలాచి అనమాట. ఇంకా ఇది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను లాస్ట్ టైం వెతికాను దీనికోసం. ఇది తాలింపు గింజలు అంటాం మన దగ్గర. సో ఆ తాలింపు గింజలు ఎగ్జాక్ట్ గా అయితే అట్లా లేదు, కానీ ఇదేదో వేరేగా ఉంది. అండ్ 0.99 పెన్స్ అనమాట అది. ఇంకా ఇదైతే మాత్రం దమ్ బిర్యానీ మసాలా. సో మనకైతే ఇది కావాలి. లాస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు అయితే ఇలాంటి మసాలా అయిపోకుండా గరం మసాలా వేసేసాం నార్మల్ గా. ఇంకా అదైతే స్మెల్ రావట్లేదు బిర్యానీ చేసినాకైతే. అదేందబ్బా అని అనుకున్నా. సో మసాలాలు అయితే మంచిగా పట్టియాలి బిర్యానీ చేసేటప్పుడు. ఇంకా దీన్ని అయితే తీసుకుందాము, కానీ దీని కాస్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే సేమ్ డబ్బా ఇంకొకటి ఇక్కడ కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో దానికోసమే వెతుకుతా ఉన్నా మొత్తం కూడా. వెతుకుతున్నప్పుడే అనిపించింది ఏంటి ఇన్ని మసాలాలు ఉన్నాయా ఇక్కడ అని చెప్పేసి. చూడండి అసలు ఒక్కొక్క మసాలా మొత్తం కూడా. ఇంకా బటర్ చికెన్ మసాలా అంట, ఇంకా ఫిష్ మసాలా, ఎవరెస్ట్, ఇవన్నీ పాయ మసాలా, ఎన్నెన్నో ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట మసాలాలో. ఎవరెస్ట్, షాన్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఉన్నాయి, బాద్షా అని. సో వీటిల్లో కావాల్సింది బట్టి తీసుకుంటాము. మనకైతే ఎవరెస్ట్ అయితే బాగా తెలుసు. మనకైతే ఈ దమ్ బిర్యానీ మసాలా ఓకేనే, ఇక మిగతా అయితే వద్దనమాట. సో జస్ట్ మీకు చూపించడానికి ఇంకా ముందుకైతే వెళ్దాము. దీన్ని మన బాస్కెట్లో వేసుకుందాం. బాస్కెట్ అయితే అక్కడ పెట్టేసిన, ఇంకా తీసుకుని అయితే వెళ్దాము. ఈ చికెన్ అయితే ఆ కింద కొత్తిమీర కట్ట అయితే నలిగిపోతుంది, అందుకే పైన పెట్టేసిన. ఇంకేమన్నా ఉన్నాయా బిర్యానీకి తీసుకోవాల్సిందని అయితే ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ స్పైస్ ఆఫ్ ఏషియాలో ఇప్పుడు మనకి చికెన్ గానీ మటన్ గానీ కొట్టించేది అయితే లాస్ట్ లో ఉంటది అనమాట. ఇంకా మనకి బిల్ అయితే మాత్రం ఫ్రంట్ లో వేస్తారు. ఇప్పుడు ఏంటంటే బయట సూపర్ మార్కెట్లలో బిల్ అయితే మనమే వేసుకోవాలి. కాకుంటే మన ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో అయితే వాళ్ళే బిల్ వేస్తారు ఇక్కడ ఉండే వాళ్ళు. ఇంకటి చూసినట్టయితే ఇది పెసరపప్పు అనమాట. సో మీకు ఐడియా ఉండే ఉంటది. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ కందిపప్పు ప్యాకెట్స్. సో వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు మనం వచ్చి తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏది తీసుకోవాలని అయితే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం, ఇన్ని బ్రాండ్స్ ఉండేసరికి ఫస్ట్. ఇంకా ఇదే అదే పుట్నాల పప్పు అనమాట. సో అది కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇంకా జీడిపప్పు, పల్లీలు అన్నీ ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంకెటు చూస్తే మాత్రం ఆశీర్వాద్ పిండి అనమాట. ఇవన్నీ కూడా చపాతీ చేసుకోవడానికి 5 కేజీల పెద్ద పెద్దవి అయితే ఉంటాయి అనమాట. నేను చిన్న వాటి కోసం చూసిన, ఇక్కడైతే కనపడవు. అండ్ ఇంకొకటి అయితే నేను ఎప్పుడు కూడా ఈ ప్యాకెట్స్ అయితే తీసుకోలేదు. ఇంకా తీసుకుంటే మాత్రం అక్కడ బయట ఉన్నాయి కదా, అక్కడ ఇందాక మీకు చూపెట్టా కదా, వాటిని తీసుకుంటా అనమాట. ఎందుకంటే ఇది టైం కన్జ్యూమింగ్ అనమాట ఇవి. ఇంకా చూస్తే ఇవి రైస్ బ్యాగ్స్. సో రైస్ బ్యాగ్స్ అయితే నేను ఎప్పుడు 10 కేజీస్ తీసుకుంటాను. అండ్ ఇక్కడైతే మాత్రం 10 కేజీ బస్తా ఉంది. ఇవి తంజావూరు రైస్. ఆ పక్కనే ఆంధ్ర సోనా మసూరి అవి ఇవి ఉన్నాయి. సో తంజావూరు రైస్ అయితే మాత్రం 15.99 పెన్స్ ఉంది. అంటే 15 పౌండ్స్ 99 పెన్స్. అండ్ ఇంకా ఆంధ్ర సోనా మసూరి ఇవన్నీ అయితే మాత్రం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట. 17.99. ఇంకా దాని పక్కది ఇది శంకర్ రైస్ అనుకుంటా. సో అదైతే 14.99 ఉందన్నమాట. సో ఇది బాగానే ఉంటది. నేనైతే ఇంతకు ముందు మొత్తం ఇదే తీసుకునేవాడిని. ఇప్పుడైతే కర్నూలు రైస్ అయితే తీసుకుంటున్నాం, అవి ప్రీమియంవి. ఇంకా దాంట్లోకి ఇక్కడికి వచ్చేసి అయితే ఇందాక మీకు చెప్పానుగా యోగట్ అవసరం అయిద్దని చెప్పేసి. సో ఆ యోగట్ అయితే వేసేసిన ముందుకు వచ్చినాక, ఎందుకంటే అది ఎలాగో ఫ్రిడ్జ్ లో ఉండడమే బెటర్ ఫస్ట్ వేసుకోవడం కంటే, అందుకే అనమాట. ఇంకా బిల్ వేసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఒక సందు ఉంటది ఫ్రంట్ లో, ఆ సందులోంచి వెళ్తున్నా. ఈడైతే మాత్రం మొత్తం స్నాక్స్ ఉంటాయి. ఈ స్నాక్స్ అంటే మనకి స్నాక్స్ అంటే ఏంది, కారపూసలు లాంటివి, చకోడీలు లాంటివి ఇట్లా ప్యాకెట్లలో ఉంటాయి అనమాట. సో ఇది ఒక్కొక్కటి 1.5 లేకుంటే 1 పౌండ్ లేకుంటే 2 పౌండ్స్ లోపు అయితే ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్. సో మనకి నచ్చినవి తీసేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే మనకు అవసరం లేదు అది. విషయం ఏంటంటే బిల్ వేయించేటప్పుడు నేనైతే క్యూలో నిలబడ్డా,
కాకోకుంటే అప్పుడే నా కార్డ్ దొరకలేదు పాకెట్‌లో చేయి పెట్టంగాలనే. అప్పుడు అనిపించింది నేను కార్డ్ తీసుకురాలేదా ఏంది ఇంట్లో మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ ఇటొచ్చి మొత్తం వెతుక్కుంటా ఉన్నా. ఫైనల్‌గా అయితే నా పర్స్‌లో నా కార్డ్ దొరికింది. నా పర్స్ అయితే నా పాకెట్‌లోనే ఉంది. అంటే కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయితానన్నమాట. మన బస్ కార్డ్ ఉంటది కదా! దాన్ని చూసి కూడా మన బ్యాంక్ కార్డ్ అని చెప్పుకొని ఎళ్ళిపోతాము. అక్కడికెళ్ళాకైతే ఉండదు. కానీ ఫోన్‌లో ఆల్రెడీ కార్డ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఫోన్‌లో యాపిల్ దాంట్లో. కాకోకుంటే విషయం ఏందంటే ఆ కార్డ్ వేరేది యాడ్ చేసింది అందులో. సో, దాంట్లో ప్రెజెంట్ అయితే బ్యాలెన్స్ లేవు. ఇక ఫైనల్‌గా అయితే నా కార్డ్ అయితే నాకు దొరికింది. ఇంక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ముందుకెళ్ళి బిల్ ఏపిద్దాం పోయి తొందర అయితే తినేద్దాం అని అయితే ఉందన్నమాట. పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు. బ్రేక్‌ఫాస్ట్ తినలేదు. అలాగే మధ్యాహ్నం కూడా చేయలేదు. ఇంకిప్పుడు చేశాక దీన్ని వెళ్ళి తినడమే అన్నమాట చేసుకొని. సో, ఇప్పుడు మనయే బిల్లేస్తన్నారు వాళ్ళైతే మాత్రం. అండ్ బిల్ అయితే మనం ఇంటికెళ్ళినాక రిసీట్‌ని అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇగో ఇలా అయితే ఏస్తారు ఇక్కడ పెట్టేసి. బ్యాగ్ కావాలా అని అడుగుతారు ఎప్పుడు కూడా మంచిగా. కానీ వద్దని మంచిగా రిజెక్ట్ చేస్తాం మనం. ఇంక బయటికైతే వచ్చేసినాం. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఈ బ్యాగ్‌ని ఓపెన్ చేసి చూడాలి. కాకుంటే మనం తెచ్చినయితే కొన్ని ఐటమ్సే. అంటే కాస్ట్ కూడా ఎక్కువే పడ్డది. తక్కువ పడలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతది ఈ బిల్లుని చూస్తే. సో, బయట తీసుకున్న వాటికి అండ్ ఇక్కడ తీసుకున్న వాటికి ఎంత డిఫరెన్స్ ఉంటదా అని. సో, ఈ బ్యాగ్‌ని అయితే కొంచెం పక్కకు పెట్టుకొని అయితే తీద్దాము. ఇది కొత్తిమీర అనమాట. ఇది ఫస్ట్ ఏసినాం మనము. అండ్ ఇంకేముంది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్‌దైతే మాత్రం ఇది దమ్ బిర్యానీ మసాలా. సో, దీని కాస్ట్ మనకి తెలియదు. అలాగే కొత్తిమీరదైతే మనకి తెలుసు. సో, చూద్దాం ఫైనల్‌గా అయితే ఎంత అయితదో. ఇంకా 4-5 ఐటెమ్సే తీసుకొని ఉంటాం మనము. దోస బ్యాటర్ అనమాట. సో, ఇది కూడా మనకు తెలుసు 3.99 అలా ఉంటది కాస్ట్ అయితే దీనిది. అండ్ ఈ 3 అయితే తీసుకున్నాము. ఇంకొక 2 నాకు తెలిసి అదొకటి కర్డ్ అయి ఉంటది. అదే కర్డ్ అనమాట. సో, అవును. ఈ కర్డ్ అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా లాస్ట్‌ది చికెన్ అనమాట. సో, చికెన్ అయితే మాత్రం చూద్దాం ఎంత కాస్ట్ పడిందో కరెక్ట్‌గా. సో, ఇదైతే మాత్రం కేజీ చికెను. ఇంకా దీని కాస్ట్ చూస్తే ఇక్కడైతే కరెక్ట్‌గా కనిపించట్లేదు. కాకోకుంటే ఇక బిల్లులో చూడమే ఇక్కడ రాసుంది చూడండి చికెన్ బ్రెస్ట్ అని. సో, ఇదైతే మొత్తం ముడేసి ఇచ్చారు. ఇంకా మనమైతే బిల్లు తీద్దాము. ఇది నా పాకెట్‌లో ఉంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇంకా బిల్లు చూపియక ముందే ఈ ఐటెమ్స్ అన్నిటికి ఎంత కాస్ట్ అయిందో మీరు గెస్ చేయగలుగుతారా? చేయగలిగితే మాత్రం కింద కామెంట్ చేసేయండి. సో, ఇంకా ఇప్పుడైతే నేను చూపిస్తాను ఈ స్పైస్ ఆఫ్ ఏషియాలో ఎంత అయిందా అని చెప్పేసి. సో, ఒక్కొక్క దానికైతే కాస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ పెడుతున్నాను. కాకోకుంటే ఫైనల్‌గా పడింది ఏందంటే ఇది మొత్తం కలిపైతే 16 పౌండ్ల 97 పెన్స్ అనమాట. అంటే మొత్తం కూడా 17 పౌండ్లు అప్రాక్సిమేట్‌గా. చూడండి ఒక 5 ఐటెమ్స్‌కే ఇంత పడ్డదనమాట. ఇందులో ఎక్కువ పడ్డది ఏందంటే చికెన్ అనమాట. చికెన్ అయితే అప్రాక్సిమేట్‌గా 8 పౌండ్స్ పడ్డది. ఇంకా బ్యాటర్ చూస్తే మాత్రం అప్రాక్సిమేట్‌గా 4 పౌండ్స్ ఉంటది. ఇంకా చెప్పాలంటే ఇది 3.5 ఉంటది పెరుగు అనేది. ఇంకా కొత్తిమీర అయితే 1 పౌండ్ ఉంటది. సో, మొత్తం కలిపి అయితే ఒక 17 పౌండ్లు అయితే పడ్డాయి అనమాట. సో, మొన్న నేను రీసెంట్‌గా ఒక యూట్యూబ్ షార్ట్ అయితే పెట్టాననమాట. దాంట్లో 16 పౌండ్స్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టేసి నేను చేసిన. దాంట్లో చూసినట్టయితే మీరు అసలు 16 పౌండ్స్‌కి ఒక బ్యాగ్ నిండిపోయి వచ్చింది హల్దీలో. సో, అదనమాట డిఫరెన్స్ అయితే ఇలా ఉంటది ఇండియన్ సూపర్ మార్కెట్‌కి దానికి. సో, అంతే మరి ఇంకా మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇండియన్ సూపర్ మార్కెట్‌లో కాస్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో, ఇంకా మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అని అనుకుంటున్నా. సో, లాస్ట్‌లో అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మరిన్ని యూకే వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి ఉంటాను. బాయ్.